గత వైకాపా సర్కార్ పోలవరం ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేస్తే సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. త్వరలో పోలవరం కుడి కాలువకు నీరు విడుదల చేసేందుకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర భాజపా నేతలు రాజమహేంద్రవరం నుంచి పోలవరం సందర్శన యాత్ర చేపట్టారు. 1000 మందితో కూడిన కమలదళం కార్లతో ర్యాలీగా పోలవరం వద్దకు బయలుదేరి వెళ్లారు. దీనికి ముందు ఎంపీ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాధవ్తో పాటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసి పనులకు విఘాతం కలిగించిందని ఆరోపించారు. అనంతరం జరిగిన ర్యాలీని స్థానిక జేఎన్ రోడ్లో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పి విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్ని అంశాలని పరిశీలించడానికి, అనేక రకాల విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అనేక రకాల అద్భుతాలు జరిగాయి, అనేక రకాల చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి. అన్నిటికీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అత్యంత ప్రత్యేకత కలిగి ఆ యొక్క స్థానాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే మా యొక్క పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వర గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రాయలసీమ ప్రాంత వాసుల వైపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 88 దశాబ్దాల కళ వచ్చే సంవత్సరం నెరవేరబోతోంది. రాయలసీమ ఇవాళ ఆ కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష వాతావరణం నుంచి ఒక సస్యశ్యామల వాతావరణంగా, ఒక ప్రాంతంగా మారి ఇవాళ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫ్ వరల్డ్ అయిపోయిందో, అదేవిధంగా హార్టికల్చర్ ఆఫ్ ది వరల్డ్గా రాయలసీమ రూపాంతరం చెందుతున్న నేపథ్యాన్ని కూడా ఎవరో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్న నిధులు, మంజూరు చేస్తున్న నిధులు, అదేవిధంగా మరింత అంకితభావంతో పనులను పూర్తి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ పోలవరం సందర్శన చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏవైనా ఇవాళ వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్న విషయం కానీ దృష్టికి వస్తే వాటిని మా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఐడెంటిఫై చేసింది. అందుకరితో మేడం గారు తిరిగారు ఆ ఏరియా. నేను ఒక 3 సార్లు సందర్శించాను. ఈ విధంగా ఆ ప్రాంతాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలానే ఇది పోలవరం అథారిటీ మెయింటైన్ చేస్తుంది. రేపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత, స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేసే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పోలవరం అథారిటీతో కూడా ఏం మాట్లాడాలి రాబోయేటువంటి రోజుల్లో, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కువ జిల్లాల నుంచి కార్యకర్తలు ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక అంశాలని వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యాత్ర మనం స్టార్ట్ చేయడం జరిగింది.